హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఈరోజైతే మనం మహాబలపురంలోని మహిషాసురమర్దిని గుహ ఆలయం దగ్గరికి అయితే వచ్చాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దీని చరిత్ర అంటే ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం లోపలికైతే ఎంటర్ అయ్యాం. చుట్టూ చూస్తుంటే పెద్ద పెద్ద చెట్లు, బండరాళ్ళు అయితే ఉన్నాయి. ఈ గుహ బండరాళ్లతోనే నిర్మించడం జరిగింది. దుర్గాదేవి మహిషాసుని అనే రాక్షసుని ఎందుకు చంపిందో ముందుగా మనం తెలుసుకుందాం. మహిషాసుని రాక్షసుడు తన అహంకారంతో ముల్లోకాలను పీడిస్తూ దేవతలను ఓడించి వారిని స్వర్గం నుండి తరిమి కొట్టేవాడు. అతను ఏ మగాడి చేతిలోనూ మరణం లేకుండా అతడు ఒక వరం పొందాడు. ఆ కారణంగా ముక్కోటి దేవతలు తమ శత్రువును ఏకం చేసి దుర్గాదేవిని సృష్టించారు. ఆ దుర్గాదేవి లోకరక్షణ కోసం మహిషాసురుని సంహరించింది. ఈ మహిషాసురమర్దిని గుహ దేవాలయం తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న ప్రసిద్ధ శిలా దేవాలయాల్లో ఒకటిగా ఉంది. దీనిని మామల్లపురం అని కూడా పిలుస్తారు. ఈ గుహ దేవాలయం 7వ శతాబ్దంలో పల్లవ రాజుల కాలంలో నిర్మించబడింది. ముఖ్యంగా దీన్ని నరసింహవర్మన్ I పాలనలో ఈ కట్టడం అభివృద్ధి చెందిందని చరిత్రకారులు చెబుతున్నారు. పల్లవులు దక్షిణ భారతదేశంలో కళా వైభవానికి, దేవాలయ నిర్మాణాలకు ప్రసిద్ధిగా ఉండేవారు. మనం చూస్తున్నాం కదా, ఈ శిల్పాలు ఎంత అందంగా ఉన్నాయో. లోపల గమనిస్తే మనకి విగ్రహాలు అయితే ఏం కనిపించలేదు. అసలు ఈ విగ్రహాలు ఏమయ్యాయి అని పరిశీలిస్తే ఈ ఆలయం 1300 సంవత్సరాల కంటే పాతది. ఎండ, వర్షం, సముద్రగాలి, ఉప్పుదనం కారణంగా రాతి భాగం క్రమంగా చెరిగిపోయాయని స్థానికులైతే చెప్పడం జరుగుతుంది. కొన్ని శిల్పాలు దెబ్బతిన్నాయి. ముఖ భాగాలు, కొన్ని చేతులు, ఆయుధాలు, ఆకృతులు ఇవి స్పష్టంగా కనిపించకుండా పోయాయి. మరొకందరైతే మహాబలపురంలో కొన్ని గుహాలయాలు పూర్తిగా కాకుండానే ఈ పనులు ఆపడం జరిగిందని కొంతమంది భావిస్తున్నారు. ఇంకొందరైతే యుద్ధాల వల్ల, రాజుల మార్పుల వల్ల నిర్మాణ పనులు ఆగిపోయి ఉండొచ్చని ఇంకొంతమంది చరిత్రకారులు అయితే మనకి స్పష్టంగా తెలియడం జరుగుతుంది. పురాతన కాలంలో కొంతమంది ఆక్రమణదారులు లేదా సందర్శకుల వల్ల కూడా కొన్ని శిల్పాలు దెబ్బతిన్నాయని భావిస్తున్నారు. కొన్ని చోట్లయితే చెక్కిన గుర్తులు, రాతిపై గీతలు అలాంటివి కూడా కనిపిస్తున్నాయి. మనమైతే ఈ ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ శాసనం అయితే వీళ్ళు ఆలయం వాళ్ళు ఇక్కడ ఉంచడం జరిగింది. ఈ దేవాలయం అయితే ఒకే పెద్ద రాతిని వాడి చెక్కి నిర్మించబడడం జరిగింది. ఇందులోని శిల్పకళ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాము. చూడండి, చుట్టూ పొడవైన స్తంభాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ గుహలో ప్రధానంగా దుర్గాదేవి మహిషాసురునితో యుద్ధం చేస్తున్న దృశ్యాన్ని అయితే ఇక్కడ చాలా చక్కగా చెక్కారు. దేవి సింహంపై కూర్చొని యుద్ధం చేయడం శక్తి, ధైర్యానికి ప్రత్యేకగా చూపబడింది. మనం గమనిస్తే పొడవైన స్తంభాలు చాలా చూడచక్కగా అయితే ఉన్నాయి. ఇక్కడ విష్ణువు అయితే ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకున్న దృశ్యం అయితే చాలా అద్భుతంగా చెక్కారు. దీనికి ప్రాణం పోసినట్టుగా అయితే మనకి ఇక్కడ చూడడం జరుగుతుంది. మనం ఈ లోపల చూసుకుంటే ఇక్కడ విగ్రహాలు అయితే మనకేమీ కనిపించట్లేదు. ఈ విగ్రహాలు అయితే కొంతమంది దోపిడీదారుల వల్ల, విదేశీ దాడుల వల్ల కూడా ఈ విగ్రహాలు మాయమై ఉండొచ్చని చరిత్రకారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ కొన్ని పురావస్తు శాఖ వాళ్ళు ఈ విగ్రహాలని భద్రంగా దాచినట్టు కూడా కొన్ని చరిత్రకారులు అయితే మనకి తెలియజేయడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ గుహ దేవాలయం పల్లవుల శిల్పకళా నైపుణ్యానికి గొప్ప ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రస్తుతం కనిపించే లైట్ హౌస్ను బ్రిటిష్ కాలంలో 1900 ప్రాంతంలో నిర్మించారు. కానీ దీనికి ముందు కూడా పల్లవుల కాలంలోనే ఈ ప్రాంతాన్ని సముద్ర నావికులకు మార్గదర్శక కేంద్రంగా ఉపయోగించేవారని చరిత్రకారులు చెబుతున్నారు. మనం ఈ దారి గుండా వెళ్తే లైట్ హౌస్ మెయింటెనెన్స్ ఆఫీస్ అయితే ఉంటుంది. ఈ దారి చూడండి, రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద బండరాలు ఉండి చూడడానికైతే చాలా సుందరంగా కనిపిస్తుంది.
చెట్లు, పెద్ద పెద్ద చెట్లు కూడా మనకి కనిపించడం అయితే జరుగుతుంది. మనం ఇక్కడ గమనిస్తే ఆఫీస్ అయితే మనకి వీక్షిస్తున్నాము. ఇక్కడ చాలా వస్తువులైతే అమ్మకానికైతే పెట్టడం జరిగింది. ఈ లైట్ హౌస్ నిర్మాణ ప్రత్యేకతలు ఏమిటంటే, ఈ లైట్ హౌస్ ఎరుపు మరియు తెలుపు రంగులతో ఉంటుంది. రాతి కొండపై నిర్మించిన వల్ల మరింత ఎత్తుగా కనిపిస్తుంది. లోపల స్పైరల్ మెట్లు ఉంటాయి. పై భాగానికి వెళితే సముద్ర దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది. శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న మహాబలిపురం లైట్ హౌస్ ఇప్పటికీ సముద్ర తీరాన వెలుగునిచ్చే చారిత్రక కాపలాదారిలా నిలిచి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ ఫుల్ వీడియో.